బాబు గణపతి ఏమండి బాబు కనిపించడం లేదండి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడే, ఏమైనట్టు? నాగే పద వెతుకుదాం. బాబు గణపతి బాబు 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 గణపతి బాబు బాబు చిన్నబాబు బాబు గణపతి. ఈ బాబు ఎవరు నాగయ్య? మన జమీందారు గారి మేనలుడు, అదే మన ఈశ్వరయ్య గారి కొడుకు. అట్టాగా? నేను రావటం చాలా ఆలస్యం అయితే ఈ బాబు చిరతపులికి ఎరైపోయి ఉండేవాడు. బాబు 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 గణపతి దండాలు బాబు గారు. నాగయ్య ఏం జరిగింది? బాబు ఎందుకు ఇలా వణికిపోతున్నాడు? మల్లన్న దొర రావటం క్షణమాలిశ్యం అయితే చిరుతపులి చిన్నబాబు గారిని పొట్టన పెట్టుకుంది బాబు. మల్లన్న అసలే సంతానం లేని మేము మా ఆశలని ఈ మేనలుడి మీద పెట్టుకున్నాం. వీడిని కాపాడి మా కుటుంబానికి ఎంతో మేలు చేశాం. నాదేముంది బాబు గారు, అంతా కొండదేవత సలవ. మల్లన్న దొర నీ స్వామి భక్తి చూస్తే మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంతోష సందర్భంలో మీ గూడెం వాళ్ళకి పులిగుంట అవతలో ఉన్న అడవినంతా ఇనాముగా ఇస్తున్నాం. చిత్తం బాబు గారు. బాగయ్య అయ్యా, ఈశ్వర్ ఎక్కడున్నా సరే వెంటనే రమ్మను. అలాగే బాబు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనమంతా కలిసి ప్రభుత్వం కళ్ళు గంపి ఏనుగు దంతాలు, చందనం చెక్క, జంతువుల చర్మాలు రవాణా చేసి లక్షలు గడించాం. ఈ నెలలో మనకు వచ్చిన లాభాలు ధర్మంగా పంచి మీ వాటా మీకు ఇస్తున్నాను. ఇదిగో ముగ్గురు పంచుకోండి. మిస్టర్ రావు, ఈ నెలలో మనకి 4 లారీలు పట్టుబడ్డాయట. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. ఫారెస్ట్ రేంజర్ ఆందు వాడి సంగతి నేను చూసుకుంటాను. వారం తిరగకుండానే ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అలాగే సార్. ఈశ్వర్ గారు, మీ బావగారు మీ అబ్బాయి గణపతి పేరునే ఆస్తి అంతా పెట్టారటగా? పెట్టకేం చేస్తారండి? నా చెల్లెలు సావిత్రికి పిల్లలు పుట్టరు. తల కొరివి నా కొడుకే పెట్టాలి. చచ్చిన తర్వాత ఆస్తి అంతా నా కొడుకు అనుభవిస్తాడు. బతుకున్నంత కాలం నేను అనుభవిస్తాను. బాబు గారు. ఏ నాగా ఇలా వచ్చావు? అయ్యగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. సరే వస్తున్నామని చెప్పు. పద చెప్తాం. సో గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. బ్రాండ్ తెమ్మంటారా? తీసుకురా. ఆగు. చెల్లెమ్మ, ఇదా నువ్వు చేస్తున్నది? అదిగా చెల్లెమ్మ, పార్టీలో ఫ్రెండ్స్. అన్నయ్య ఒక్కసారి బాగా ఆలోచించు. భార్య పోయి చంటాడితో సతమతమవుతూ నడివీధిలో నానా అవస్థలు పడుతున్న నిన్ను మీ బావగారు చేరదీసి ఆదరించారు. ఇంట్లో నీకు ఒక స్థానం ఇచ్చి వ్యాపారం అంతా నీ చేతికి అప్పగించారు. దానికి ఫలితంగా వారి గౌరవాన్ని గంగపాలు చేస్తున్నావు. ఈ సంగతి మీ బావగారు తెలిస్తే తర్వాత ఏమవుతుందో బాగా ఆలోచించుకో. జాగ్రత్త నాయన. నమస్కారం. నమస్కారం. రా బాబు కూర్చో. ఏనత్తయ్య అంతా కులాసేగా? తమదయ్య బాబు. ఏమిటి ఇలా వచ్చారు? బాబు. శిస్తులా? గత సంవత్సరం ఈ ప్రాంతంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని విన్నా.
అయినా ఈ రోజులోపు శిస్తు కట్టకపోతే మర్యాద దక్కుతున్నారండి ఈశ్వరబాబు గారు. అందుకని మీ భార్యల పుస్తలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చారు అంతేగా? చెప్తాం బాబు. నన్నంత కషాయవాడు అనుకున్నారా మీరు? అది కాదు బాబు. ఏది కాదు? పంటలు పండకపోయినా మీ రక్తాన్ని పిండివమనే పిశాచిని అనుకున్నారా? వెళ్ళండి. ఇంకా నిలబడ్డారే. శిస్తు కట్టకపోతే ఈశ్వర బాబు మమ్మల్ని ప్రాణాలతో బతకనీయరు బాబు. మా పల్లెలకు నిప్పంటిస్తాడు బాబు. ఈశ్వర్ బాబు అంత ఘోరాలు చేస్తున్నాడు. బాబు ఎవడబ్బ సొమ్మని రా ఈ అడవిలో చెట్టు కొడుతున్నావు? బాబు ఈ అడవంతా పెద్దయ్య గారు మా గుడిపోడికి ఇనంగా ఇచ్చిందే కదండి. మాటకు మాటకు బదులు చెప్తావరా పొగరమవుతున్నాయని. బాబు అయ్యా అయ్యా కొట్టకండి కొట్టకండి బాబు, మీకు దండం పెడతాను. మా అయ్యను కొట్టకండి కొట్టకండి. శేషు అయ్యా ఈ ముసలోని నువ్వు చూసుకో, దీని సంగతి నేను చూసుకుంటాను. వద్దు బాబు వదలండి, మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి. పెద్దింట పుట్టి ఇట్లాంటి చిన్న పనులు చేయడానికి నీకు సిగ్గు లేదు? నేను ఇక్కడ నిలువునా చంపినా నీకెవరు దిక్కు? పెద్దబాబు గారి ముఖం చూసి ఈడ్చి పెడతాను. ఎలాగనిచి లే తల్లి, ఊరుకో చిన్నమ్మ, ఊరుకో. పెద్దబాబు గారితో చెప్పుకుందాం. మల్లన్న దొర ఆరాటం చెందకు. ఇవాళే ఆ పాపానికి తగిన పరిష్కారం చేస్తాను. ఆగు. వీళ్ళెవరో తెలుసా? తెలియకే గూడెం వాళ్ళు. ఎందుకు ఇలా గుంపుగా వచ్చారు? ఈశ్వర్ బాబు, దేవుడిచ్చిన కట్టెలు సైతం కొట్టుకునే హక్కు ఎవడో దురహంకారి నిషేధిస్తే వచ్చారు. కన్నెపిల్ల మానాని ఒక కషాయవాడు హరించబోతే కడుపు మంటతో వచ్చారు. అలాంటి పాడు పనులు జరగనివ్వకుండా కట్టుదిట్టం చేస్తాననే ఆశతో వచ్చారు. అలాగా బావగారు, నేను దర్యాప్తు చేస్తాను. నువ్వా? అవును, మీ వ్యవహారాలన్నీ చూస్తున్న నేనేగా, ఇది కూడా నేనే విచారణ చేస్తాను. భేష్ భేష్. చేను వేసిన కంచే సిగ్గులేక న్యాయ విచారణ చేస్తుందా? నేరగాడే న్యాయాధిపతిగా తీర్పు చెప్తాడా? ఈశ్వర్ బాబు, వాళ్ళ కష్టాలకంతటి కారకుడు నువ్వే. నువ్వు చేసిన దాండానికి మన్నింపు వేడుకో. నేనేం చేయలేదు, నాకేం తెలియదు. నేను ఇప్పుడే నల్లకొండ కూపు నుంచి వస్తున్నాను. నాగయ్య, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచే వస్తున్నాను బాబు. అక్కడికి ఈశ్వర్ వచ్చాడా? రాలేదు. రాలేదు? ఈశ్వర్! ఈశ్వర్ బాబు ఆగు. అతన్ని కొట్టడానికి అధికారం నాకే లేదు, నీకెవరిచ్చారు? బావగారు, నాకంటే వీడు చారీలు ఎక్కువైనాయి అన్నమాట. అతను కావాలంటే నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు. నువ్వు నా పరువు తీస్తావు. బావగారు, శృతి మించి రాగాన పడుతుంది మీ ధోరణి. నన్ను అవమానిస్తే నేను ఊరుకునేది లేదు. ఆ మాట అనవలసింది నేను. ఇన్నాళ్ళు చేప కింద నీళ్ళ నువ్వు చేస్తున్న పనులని తెలుసుకున్నాను. ఈ రోజు మా పేరుకే మాయన మచ్చి తెచ్చావు. ఇక నేను సహించు. సహించక నువ్వు చేసేదేమిటి? ఇంట్లోంచి వెళ్ళిపోమంటావు అంతేగా? సరే, నేనే వెళ్ళిపోతాను. వెంటనే వెళ్తే చాలా సంతోషం. ఏమండి? చెల్లెమ్మ, విన్నావా బావగారు అంటున్న మాటలు? చిల్లి గవ్వకు కూడా పొరగాని వాళ్ళ చెప్పుడు మాటలు విని సొంత బామర్దం ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. ఇన్నాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఆయన ఆస్తిని ఐశ్వర్యాన్ని కాపాడి నన్నే పొమ్మంటున్నాడు. ఆయనకు కావాల్సింది ఆస్తి ఐశ్వర్యం కాదన్నయ్య, పరువు ప్రతిష్ట. నేను ముందే నేను హెచ్చరించాను, అయినా నీ దుర్మార్గాలు మానలేదు. ఇప్పుడు అనుభవించు. చెల్లెమ్మ, నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావా? సరే, పోతాను. పెంచుకున్న బంధాల్ని తెంచుకొని మరీ పోతాను. రా బాబు. అన్నయ్య, బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నా? తండ్రి చెడ్డవాడైతే కొడుకు గుణవంతురా. రా. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడిని నా నుంచి దూరం చేయదన్నయ్య. వాడిని వదిలే అన్నయ్య. మీరే నా ఆస్తి పెట్టుకున్నాను అన్నయ్య. చెల్లెమ్మ, ఏమండి, మీరే నా అన్నయ్యకి చెప్పండి, బాబు నా నుంచి దూరం చేయొద్దని. మనకి లేదు. బాబు, చెల్లెమ్మ, వదిలేయ్. అన్నయ్య, అన్నయ్య,
అమ్మగారు సావిత్రి 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 నాగయ్య వెళ్ళి డాక్టర్ని తీసుకురా. డాక్టర్ సావిత్రికి ఎలా ఉంది? ఏం భయం లేదు కదా? ఏం పర్వాలేదు. పైగా మీకు శుభవార్త, మీ తండ్రి కాబోతున్నారు. అలాగా? సావిత్రి సావిత్రి ఇన్నాళ్లకు ఆ భగవంతుడు మనల్ని కరుణించాడు. నువ్వు తల్లి కాబోతున్నావు. నువ్వు కదలటానికి వీల్లేదు, మంచం మీదే పడుకోవాలి. నాగయ్య నాగయ్య అయ్యా వెంటనే ఇద్దరు నర్సులు నియమించు. ఇక నుంచి సావిత్రి మంచం మీద నుంచి కాలు కింద పెట్టడానికి వీల్లేదు. అలాగే అయ్యా. వెళ్ళవయ్యా. ముందు నోరు తెరు. నోరు తెరు. నోరు తెరవబట్టి నీకు శుభవార్త. ఒరే చెడ్డం రారా. అసలు విషయం ఏంటయ్యా? తండ్రి కాబోతున్న శుభవార్త. ఎవరు? మనం కాదు, మన అయ్యగారు. మన అయ్యగారా? అంతేకాదు, ఆ ఈశ్వరు గారిని ఇంట్లోకి తరివేశారు. ఇంతకాలానికి అమ్మగారి కడుపున ఒక నడుసు పడింది. అబ్బా, ఎంత చల్లటి మాట చెప్పావయ్యా. ఇంకో 9 నెలల కామ. భగవంతుడు మీకు పండంటి పాపనిచ్చాడు. ఏం పేరు పెట్టారు? లక్ష్మి. నిజంగా ఈ బిడ్డ మీ పాలిట లక్ష్మి. బావగారు, బావగారు నన్ను క్షమించండి. మీ మంచితనం ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను. ఏమిటిది? లేశ్వర్ బాబు, నీ ఎంతటా నువ్వే వెళ్ళావు, తప్పు తెలుసుకుని నువ్వే వచ్చావు. ఇందులో నేను క్షమించడానికి ఏముంది? అత్తయ్య. బాబు. చెల్లెమ్మ, నేను నా కోసం రాలేదు. ఈ గణపతి మీ మీద బెంగ పెట్టుకున్నాడు. రాత్రింబవళ్ళు ఒకటే కలవరింతలు. వీడికి తల్లి అయినా తండ్రి అయినా మీరే. మరే పర్వాలేదన్నయ్య, బాబు కూడా లక్ష్మితోనే పెరుగుతాడు. ఇక నాకే బెంగ లేదు చెల్లెమ్మ, నిశ్చింతగా ఉంటాను. సెలవు బావగారు. ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడో నౌకరీ చేసుకుని నా పొట్ట నేను పోషించుకుంటాను. చాలే, పశ్చాత్తాపం చెంది మంచి మార్గాన పడ్డ తర్వాత వేరే చోటెందుకు? మన వ్యవహారాలన్నీ మళ్ళీ నువ్వే చూసుకో. బావగారు, నాకు మళ్ళీ ప్రాణం పూశారు. హలో మిస్టర్ రావు. హలో. హాయ్, మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది కదా? కాదు, మీరు మాకు కనబడి చాలా కాలం అయింది. అవునవును. అలా నుంచున్నారని కూర్చోండి ప్లీజ్. ఈ మర్యాదలకి ఏం కానీ మీరు మాకు ఇవ్వాల్సిన బాకీ డబ్బు సంగతి వెంటనే తెలుసండి. 15 రోజుల్లోగా ఇవ్వకపోతే మీ గుట్టంతా మీ బావగారే చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. గుడ్ బై. సులకనగా మాట్లాడారు. అది డబ్బాలు మొహాన్ని కొట్టాను సార్. ఎలా? ఎలాగే ఉంది సార్. ఎస్టేట్ మేనేజ్మెంట్ మళ్ళీ మీకు అప్పు చెప్పారు కదా, వీళ్ళు చూసుకుని. కానీ 15 రోజుల్లో డబ్బు మన చేతికి రాకపోతే గుట్టంతా బావగారికి తెలిసి మళ్ళీ నన్ను బయటికి పంపించేస్తాడే. ఎలా పంపిస్తారు సార్? వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాల్సిందే, ఆస్తంతా మీకు దక్కాల్సిందే. అది మాత్రం నమ్మకం ఏమిటి? 18 ఏళ్ల తర్వాత సంగతి. ఈలోగా బావగారి మనసు మారొచ్చు, లేదా ఆ అమ్మాయి ఇంకెవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన చేతికి చెప్పే. తప్పంతా మీరే సార్. ఆ అమ్మాయి పుట్టకముందే జాగ్రత్తపడి ఉండాల్సింది. శేషు, అసలు ఆ అమ్మాయి పుట్టనే లేదనుకో. ఎలా సార్? పుట్టిందిగా. లేదు లేదు. దుర్మార్గుడా,
నువ్వా? ఎంత పనిచేసావురా విశ్వాసఘాతకుడా! చూసావా చెల్లెమ్మ ఈ ద్రోహి ఎంత పనిచేశాడో? అమ్మగారు అది కాదు. నోర్మి ఇంకా బుకాయించాలని చూస్తున్నావా? చెల్లెమ్మ బాబాయిని చంపాలని పావం తెచ్చి పడేసి పావును కాటేసి. అమ్మగారు ఈశ్వర్ అది శాంతి ఈశ్వర్ బావగారు అంత మాట్లాడకండి. అన్నిటికీ నేనున్నాను. చెల్లెమ్మను పాపాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటా. గౌరీ 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 ఏంటి ముందు అడగండి. ఏంటయ్యా ఎవరి బిడ్డ? మన జమీందారి గారి బిడ్డ. ఆ ఈశ్వర్ గారు ఈ పాపను చంపడానికి పావును వదిలాడు. అది పెద్దయ్య గారిని కాటేసి ఆ నేరం నా మీద మోపబడింది. ఎంత పని జరిగింది? ఈ పాపను ఆ దుర్మార్గుల చేతి నుంచి కాపాడటానికి మల్లన్న గుడానికి ఇది తీసుకెళ్తుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉంటారు. గౌరీ ఏంటయ్యా? ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియనివ్వకూడదు. నా ప్రాణం పోయినా తెలియనివ్వరా? నువ్వు వెళ్ళు. ఎక్కడ నీ మొగుడు? ఇంకా రాలేదు బాబు గారు. ఇంకా ఏం లేదు సార్. మర్యాదగా నిజం చెప్తావా లేదా? నాకేం తెలియదు. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. వదలండి వదలండి వదలండి. ఇప్పుడు చెప్పు, నీ మొగుడు ఎక్కడున్నాడు? నాకు తెలియదు. ఇలా మొండికి వేస్తే ఏం చేస్తానో తెలుసా? నీ గుడిసెకు నిప్పంటించేస్తాను. నువ్వు నీ కొడుకు మాడిమెట్టిపోతావు. ఇంతకంటే నువ్వేం చేయగలవు? ఇది నీకు అలవాటేగా. ఎన్నో కొంపలు కాల్చావు, ఎన్నో సంసారాలు కూల్చావు. దీనికంతటికి ఫలితం ఒకనాటికి అనుభవించక తప్పదు. దేవుడున్నాడు, జాగ్రత్త. ఎంత పొగర నీకు! ఆ దేవుడే కాపాడాలే. రండ్రా. అమ్మా అమ్మా